చెప్పండి. బ్రహ్మకర్మ దైవకర్మ సమారభే. మరలా కుడి చేత్తో ఈ కుంగర వేలు పటం వేలుతో ముక్కు పట్టుకొని గాలి పీల్చుతూ వదలండి నిండుగా. ప్రాణాయామం అంటారు. ఓం ప్రాణస్య పరబ్రహ్మహృతి దేవీ గాయత్రీ గంధః ప్రాణాయామే జపే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తవః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాద్. ఓమాపోజ్యోతిసమృతం బ్రహ్మభూర్భువస్వరాపో. ఒక పుష్పము 2 నక్షత్రాలు తీసుకుని ఎడం చేతిలో పట్టుకోండి అమ్మా. ఎడం చేతిలో వేసుకోండి. ఎడం చేతిలో ఆ ఎడం చేతిని కుడి కాలు మీద పెట్టండి. కుడి కాలు మీద కుడి చేతితో ఇట్లా బోర్లించండి. నడుము నిటారుగా పెట్టుకోండి. నడుము నిటారుగా పెట్టుకొని మనసులో శ్రీరామాయ నమః అనుకుంటూ ఉండండి. సంకల్పం అంటారు. సంకల్పం అంటే ఏంటంటే మన యొక్క కార్యక్రమం ఎందుకోసం చేస్తున్నాము అని స్వామివారికి మనస్సంకల్పపూర్వంగా చెప్పుకోవడం అన్నమాట. మనసులో శ్రీరామాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం అది సంకల్పిత్వా శుభాభ్యాం శుభే శ్రావణే ముహూర్తే శ్రీమన్మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రహరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంభోద్వేమే ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇహ జన్మని జన్మాంతర పాప విమోచనార్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మమ శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సమేత సీతారామ చంద్రస్వామి దేవతాః సంపూర్ణ కరుణ కటాక్షద ఫల సిద్ధ్యర్థం శ్రీరామనవమి ప్రత్యేక తిరమ్యాం శ్రీ సీతాసమేత రామచంద్రమూర్తి దేవత తిరుకళ్యాణ మహోత్సవ సమయే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ విఘ్నేశ్వర దేవత పూజాంచ కరిష్యే. చక్కగా నమస్కారం చేసుకుని ఆ యొక్క సీతారామచంద్ర స్వామి నమస్కారం చేసుకుని గణపతి దగ్గర అక్షతలు వేసేయండి. ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయ నమః. ఓం శ్వేతవర్ణాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం సర్వాభీష్టప్రదాయ నమః. ఓం సర్వకార్యకపూజితాయ నమః. మహాగణాధిపతిదేవతాయ నమో నమః. ఇది నానావిధ పరిమళపత్ర పుష్పపూజాం సమర్పయామి. షోడశనామపూజాం సమర్పయామి. యథా పరిమళ ధూపమాఘ్రాపయామి. అగరత్తులు వెలిగించుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి అగరత్తులు.
నమస్కారం చేసుకోండి. నక్షత్రాలు తీసుకోండి. ఓం శుభకస్య జగద్రక్షో విరాజోపో జగన్మయః జ్యోతిర్మయో గణాధ్యక్ష బాలచంద్రో జగద్గురుః ప్రపంచకారకాధ్యక్ష సూర్యచంద్రాగ్నిలోచనః శ్వేతవర్ణో విఘ్నరాజ పంచవక్తో నిరామయః సర్వాభీష్టప్రభో లోకే సర్వకార్యాగ్రపూజితః షోడశైతాని నామాని హపతే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంఘామే సర్వకార్యేషు విఘ్నస్పర్శనధాయతే మహాగణాధిపదేవతాయ నమో నమః ఇది ధ్యానపూర్వక దివ్య మహామంత్రపుష్పం సమర్పయామి. ఆసమనమస్కారం సమర్పయామి. యాని కాని చ పాపాని యావజ్జన్మకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం కురే కురే పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవం సాహిమాం కృపయా దేవ శరణాగత వత్సరాం. చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో శ్రీ మహాగణాధిపతి దేవతాయి నమో నమః. చక్కగా నమస్కారం. ఓం అనయా జ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతిః సుప్రీతో వరదో భూత్వా ఉత్తరేషు కమం విఘ్నవస్తుతే భవంతో భ్రవంతో ఉత్తరేషు కమం విఘ్నవస్తు శ్రీమన్ మహాగణాధిపతి పాదప్రసాదం శిరసా ఘృణామి. శతమానం భవతి శతాయ ఆయుష్యేంద్రియే తదిష్టతే శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయురస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు తదాస్తు. విఘ్నేశ్వర దేవతాయ నమో నమః. కొంచెం గణపతిని కదిలించండి, తూర్పు కదిలించండి తమలపాకు పట్టుకొని. ఓం యజ్ఞేన యజ్ఞమయ జంత దేవా హస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నో తేహనాకం మహిమ వేసుకున్నాము. ఆ తర్వాత రక్షాబంధనం అంటే కంకణ ధారణ జరుగుతుంది. మీ దగ్గర కంకణాలు కట్టారా? ఎన్ని కట్టారు? రెండే కట్టుకున్నారా? రెండు ఇచ్చేసేయండి దంపతుల వరకు. వాళ్ళకి 2002 మీకు ఇవ్వండి. ఆ కంకణాలు గణపతి దగ్గర పెట్టేసి నీళ్లు చల్లి పసుపు కుంకుమ అక్షతలు వేయండి కంకణాలకి. రక్షాబంధన దేవతాభ్యం నమో నమః. నాగరాజమావాహయామి స్థాపయామి పూజయామి ఆదిశేషమావాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆహ్నం. రక్షాబంధన దేవతాయ నమో నమః. ధ్యాన ఆవాహనాలు నిత్య రోధోపచార పూజాం సమర్పయామి. రక్షాబంధన దేవతాయ నమో నమః. ఆడవాళ్ళు కంకణం తీసుకొని మగవారు కుడి చేతికి కట్టండి అమ్మ నవ్వుకుంటూ. ఓం విశ్వే ఏకాతే సమణే ప్రవక్త్యాయ జగత్త మగవన్నింద్ర సున్వతే పారావతం యత్పురుషమృతం వస్త్రవావృణో శరభాయ ఋషిబంధవే. ఇది రక్షార్థం దీక్షార్థో నేమార్థం రక్షాబంధనాన ముహూర్తస్య శుభముహూర్తోస్తు సుముహూర్తకాలేనాం సూర్యాంధీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంత ఆనుకూల్యత వలసిద్ధిరస్తు. మీరు మీ ఆవిడ ఎడం చేతికి కట్టేసేయండి. ఓం బృహస్తామక్షత్రభద్రశ్రియం కృష్ణోభజసుమితముగ్రవీరమింద్రస్తోమేన పంచదశేన మధ్యమితం వాతేన సగరేణ రక్షాం తేనాం వామకరేణ కంకణం బధ్నీయాతం. ఇది రక్షార్థం దీక్షార్థో నేమార్థం రక్షాబంధనాన ముహూర్తస్య సుముహూర్తో సుముహూర్తకాలేన సూర్యాంధీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. రక్షాబంధన దేవతాయ నమో నమః. చక్కగా నమస్కారం చేసుకున్నామా. ఇంతతోటి గణపతి పూజ చేసుకున్నాము, రక్షాబంధనం కూడా జరిపించుకున్నాము. ఆ తర్వాత దేవత ఆవాహనం ఉంటుంది. యొక్క దేవతల విగ్రహాలు తెచ్చుకున్నాం కానీ ప్రాణ ప్రతిష్ఠ అనమాట. దేవతల ఆ విగ్రహాల్లోకి ఆవాహన చేసుకోవాలి మంత్రపూర్వకంగా. మీరు అక్షతలు తీసుకొని నేను ముందుగా రాముని ఆవాహన చేద్దాము. రాముడు పాదాల దగ్గర వేయాలి, పైన వేయకూడదు అక్షతలు. నేను చెప్పినప్పుడు ఆవాహయామి అన్నప్పుడు స్థాపయామి పూజయామి అనుకుంటూ పాదాల దగ్గర వేయాలంటే ఆ యొక్క విగ్రహంలోకి స్వామి వారిని స్థాపించి పూజ చేసుకుంటున్నాం కాబట్టి స్థాపయామి పూజయామి అనుకుంటూ వేయాలి. అక్షతలు తీసుకోండి. ఓం అఘాం సీతారామచంద్ర స్వామి దేవతాభ్యం నమో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణే. ఓం భోర్మోత్సీం రామచంద్రమూర్తి దేవతమావాహయామి. అట్లా అక్కడ నుంచి ఇట్లా విసిరేయండి. స్థాపయామి పూజయామి. ఓం రామచంద్రమూర్తి దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. మరలా తీసుకోండి. ఓం శ్రీరామపత్ని జనకస్య పుత్రీం సీతాంఘనా సుందర కోమలాంగీం భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు శ్రీం. ఓం భోర్వధూం సీతాదేవతమావాహయామి స్థాపయామి పూజయామి. మహాదేవాయ విద్మహే శ్రీరామసోదరాయ ధీమహి తన్నో లక్ష్మణ ప్రచోదయాద్. ఓం భోర్వస్వ శ్రీ లక్ష్మణ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి.
ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్కం ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. ఓం భూర్భువస్సుః శ్రీ శ్రీం అభయాంజనేయ స్వామి దేవతమావాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణ నవరత్నక సింహాసనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సీతారామచంద్రస్వామి దేవతాభ్యం నమో నమః. ఆపదామవహస్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః.